హాయ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. 'వశిష్ఠ ద బీస్ట్' 176 ఎపిసోడ్ యార్. వసి ఎదలో ఒదిగిపోతూ చాలా సంతోషంగా ఉందండి అని కళ్ళు మూసుకుంది. తల మీద ముద్దు పెట్టి, నైట్ బలంగా కోరుకున్నావేంటే ఉదయానికే వచ్చేశాడు అని అల్లరిగా నవ్వి, మునివేళ్లతో బంప్ మీద నిమురుతూ, వస్తూనే బోలెడు స్వీట్ న్యూస్లు మోసుకొచ్చాడు చూసావా, మన బ్రాండ్ నిలబెట్టాడు అని గర్వంగా అన్నాడు వశిష్ఠ. అందంగా నవ్వేసింది ప్రజ్ఞ. భరత్ ఫోన్ చేయడంతో రామకృష్ణ దంపతులు వచ్చారు. శుభాకాంక్షలు బావగారు, తాతయ్య కాబోతున్నారు అని నవ్వారు వాసుదేవ్ గారు. మీకు జంట శుభాకాంక్షలు. ఎలక్షన్‌లో విన్ అయినందుకు, మొదటి వారసుని అందుకోబోతున్నందుకు అన్నారు రామకృష్ణ. మొదటి కాదు బావగారు, రెండే. మిన్ను ఎప్పటికీ ఈ వాసుదేవ్ మనవరాలే అని గంభీరంగా అన్నారు. క్షమించండి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. బంగారం ఆడపిల్ల. రాబోయేది ఇంటి పేరు పలికించేవాడు అని అలా అన్నాను. నా మొదటి మనవరాలు కూడా బంగారమే అన్నారు రామకృష్ణ. అన్నయ్య ఎలా ఉన్నారు? ఫోన్ చేస్తేనే గాని రాకూడదా అని వాటర్ ఇచ్చింది మహా. అమ్ము ఎక్కడుంది వదినా అని ఆత్రంగా అడిగింది కౌసల్య. ఆ రూమ్‌లోనే ఉంది, వెళ్ళండి వదినా అందామె. అల్లుడు గారు ఉన్నారా అని ఇబ్బందిగా అంది కౌసల్య. వసీ ఉన్నా ఏమీ కాదు, పదండి అని వెళ్ళారు. అంకుల్ మేము స్టార్ట్ అవుతాం అన్నాడు మౌనిష్. ఎక్కడికి? ఉండండి నాన్న. అందరూ ఉన్నాం కదా. అక్కడ ఎవరు ఏం చేస్తారు అని ప్రజ్ఞ ఫాదర్ అంటూ ఇంట్రడ్యూస్ చేశారు వాసుదేవ్. నమస్తే అంకుల్ అని వందనంగా చేతులు జోడించాడు మౌనిష్. నమస్తే బాబు అని చిరునవ్వుతో అన్నారు రామకృష్ణ. ఇలా కూర్చో అని పక్కనే కూర్చోబెట్టుకుని, మన బంగారం బయోలాజికల్ ఫాదర్ తినే బావగారు మాకు ఇంతకు ముందే తెలిసింది అని చెప్పారు. పెదవుల మీద చిరునవ్వు మాయమయ్యి టెన్షన్‌గా చూశారు రామకృష్ణ. అంకుల్ కూల్ అని రామకృష్ణ చేతులు పట్టుకుని ప్రెస్ చేస్తూ, నేను బంగారం ఫాదర్‌నని ఈ క్షణం నుండి అందరూ మర్చిపోండి. వశిష్ట దాటగానే పెరగాలి అంతే. అదే న్యాయం కూడా అన్నాడు మౌనిష్. చాలా కృతజ్ఞతలు బాబు. బంగారం దూరం అయితే నా అమ్మో తట్టుకోలేదు. డోంట్ వర్రీ, అది ఎప్పటికీ జరగదు అని చిన్నగా నవ్వాడు. తాతూ అంటూ పరుగున వచ్చి వాసుదేవ్ గారి ఒడిలోకి చేరిపోయి, నాకు తమ్ముడొస్తాడంట డాడీ చెప్పారు అని మెరిచే కళ్ళతో చెప్పింది మిన్ను. అవును, బుల్లి బుజ్జికి ఇంకో బుజ్జి తమ్ముడొస్తున్నాడు అని ముద్దు పెట్టుకుని, నిద్ర తీరిందా అని మెస్సీగా ఉన్న హెయిర్‌ని బ్యాండ్‌లో పెట్టారు. మిన్ను వైపు రెప్ప కొట్టకుండా చూస్తున్నాడు మౌనిష్. ఫ్రెండ్, డెవిల్ వెళ్ళిపోయిందా? బ్యాడ్ డెవిల్ అంటూ కళ్ళని చక్రాల్లా తిప్పుతూ అడిగింది. ఆ అల్లరి మాటలన్నీ స్నిగ్ధని గుర్తు చేస్తుండగా, ఇంకెప్పుడు రాదులే బంగారం అని పేలనంగా నవ్వాడు మౌనిష్. ఈసారొస్తే నేనే కొట్టేస్తాను. మా అమ్మ తిట్టింది అని కోపంగా అంది మిన్ను. నీ చేత కూడా ఛీ అనిపించుకుంటుంది ఆవిడ. ఇంకెప్పుడు బుద్ధి తెచ్చుకుంటుంది, అసలు మారుతుందా అనుకున్నాడు మౌనిష్. భుజం తట్టి బాధపడకు నాన్న. మీ అమ్మ తీరు మొదటి నుంచి అంతే అని లాలనగా అన్నారు వాసుదేవ్. అసలేం జరిగింది అంకుల్? మీ మధ్య మా డాడీకి ఫ్రెండ్ అన్నారు. మా అమ్మ కూడా మీరు తెలిసినట్లు మాట్లాడుతుంది అని ప్రశ్నించాడు. బాధ పెట్టే గతం వల్ల ఏం యూజ్ నాన్న. మీ డాడీ అయితే నాకు ఫ్రెండ్. మీ మదర్ కాలేజీలో కో స్టూడెంట్. ఏవేవో ఈగో క్లాసెస్ వల్ల ఆవిడకు నేనంటే పడదు అంతే. లివ్ ఇట్ అని ఇది నీళ్ళనుకో, నువ్వెప్పుడొచ్చినా నీకే అడ్డు ఉండదు అన్నారు వాసుదేవ్ గారు. గెస్ట్ హౌస్‌కి వెళ్ళి బార్ కౌంటర్ నుంచి వైన్ బాటిల్ తీసుకొని ఎత్తిన బాటిల్ దించకుండా తాగేసి సీసాని ఫ్లోర్ కేసి బద్దలుకొట్టాడు యశ్వంత్. దూరంగా నిలబడి అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని గుటకలు మింగుతున్నాడు చక్రి. రే వశిష్ఠ, ఇప్పుడు గెలిచానని విర్రవీగకరా, ఇక నుంచి నిన్ను నాశనం చేయడమే నా పని అంటూ విల్లాదిరేలా అరిచాడు. అరుపులకు అదిరిపడి ఇంకో 4 అడుగులు వెనక్కేశాడు చక్రి. చక్రి అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసేయ్ అని బెడ్రూమ్‌లోకి వెళ్ళి డోర్ బడీల్ని వేసుకున్నాడు. బ్రతుకు జీవుడా అనుకుని తన బాస్ ఆర్డర్ ఫాలో చేస్తూ ఫోన్ చేయడంలో బిజీ అయ్యాడు చక్రి. కూతురు చాలా ప్రేమగా నిమిరి, చాలా సంతోషంగా ఉందిరా అమ్ము అన్నారు రామకృష్ణ. తాతూ నాకు చాలా హ్యాపీగా ఉంది అని మధ్యలో దూరింది మిన్ను. మనవరాల్ని ముద్దు పెట్టుకుని, అవునా ఎంత హ్యాపీగా ఉంది అని ఎత్తుకున్నారు. ఎంత అంటే అని బొగ్గ మీద వేలు పెట్టి మరీ ఆలోచిస్తూ, ఇంత హ్యాపీగా ఉంది అంటూ తన చిట్టి చేతుల్ని బారుగా చాపి చూపించింది. అమ్మో చాలా ఎక్కువే అని మాటలు నేర్చిన చిలక అంటూ బొగ్గ పుణికారు. అందంగా కులుక్కుంది మిన్ను. మీ తాతూకైన కబుర్లన్నీ నాకేం చెప్పవా అని చేతులు చాచింది కౌసల్య. నీకు తమ్ముడు చెబుతాడు, నేను తాతూకి డాడీకి చెబుతా అని ఆరిందల అంది బుడ్డది. ఈ ఊసులకేమీ తక్కువ లేదు, చదువు మాత్రం రాదు గాని అంటూ ముద్దుగా కసిరింది ప్రజ్ఞ. రోషం పొంగుకు వచ్చి, ఖుషీ కంటే నాకే ఎక్కువ మార్క్స్ వచ్చాయి అని ముక్కుపుటాలు ఎగరేసింది. ఐబ్రో అప్ చేసి ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చాయి అంది ప్రజ్ఞ సీరియస్గా చూస్తూ. తన బుల్లి ఫింగర్స్ని తీసి 3 వేళ్ళని చూపించింది మిన్ను. అబ్బో చాలా ఎక్కువే వచ్చాయే, ఏదో 30 వచ్చి ఎక్కువ వచ్చినట్లు గొప్పరపోతుంది చూడు నాన్న అంది నవ్వుతూ ప్రజ్ఞ. చదువుతుందిలేమా, మిన్ను బ్రిలియంట్ గర్ల్ అని మురిచారు రామకృష్ణ. మా అమ్మ కుళ్ళు తాతూ అని మొహం చిట్లించింది. అవును నాకే కుళ్ళు.
మీ డాడీకి నీకు లేదు మరి. ఉండు డాడీతో చెబుతా నీ పని అంటూ ర్యాబిట్ పిల్లలా పరుగు తీసింది. అందంగా నవ్వుకున్నారు. ఈవినింగ్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు వసీ, మహా. టెస్ట్‌లన్నీ చేసి 6 వీక్స్ బేబీ లెక్కొస్తుంది మహా. నెక్స్ట్ మంత్ స్కాన్ చేస్తాను అంది డాక్టర్. అంతా బాగుందా అని ఆత్రంగా అడుగుతుంది మహా. బ్లడ్ తక్కువగా ఉంది. వీక్‌గా కూడా ఉంది. ఫుడ్ డైట్ చెప్తా. అది ఫాలో చేస్తే ప్రాబ్లమ్ ఉండదు. ఈ మెడిసిన్ వాడండి. వామిటింగ్ ఉంటే టాబ్లెట్ రాశాను. అది వేసుకుని దానిమ్మ రసం తాగితే ఫీల్ బెటర్‌గా ఉంటుంది అని చెప్పింది. స్కాన్ చేస్తే జెండర్ తెలుస్తుందంట కదా ఆంటీ. నాకు చెబుతారా అని ఆతృతగా అడిగాడు వశిష్ఠ. ఐబ్రో అప్ చేసి, ఏ నేను ఇలా ఉండడం నీకు ఇష్టం లేదా బాబు? కొన్నాళ్ళు డాక్టర్ అని పిలిపించుకోవాలని ఉంది నాకు అందామె. డాక్టర్ అని పిలవమంటే రోజుకి 100 సార్లు నేనే పిలుస్తాలే కానీ ప్లీజ్ ఆంటీ అంటూ క్యూట్‌గా మొహం పెట్టాడు వసి. నన్ను బురిడీ కొట్టించాలని చూడకు. నేను మెల్టాను అని నవ్వింది. నా కూతురికి నాకు మీరు అసలు నచ్చలేదు ఆంటీ అని మొహం విరిచాడు. మంచిది. మీలాంటి కన్నింగ్ మెంటాలిటీ వాళ్ళకు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యం. నువ్వు వెళ్ళవయ్యా బాబు అని కసిరింది. అయితే చెప్పరన్నమాట. బోడి హాస్పిటల్ ఈవిడికే ఉందని ఓ ఫోజు కొడుతుంది. బంతి భోజనాలు కూర్చున్నట్లు బానే కూర్చున్నారు. పదండి అంటూ లేచాడు. మహా నాకు హెల్ప్ చేయవా అంది డాక్టర్. చైర్ నుండి లేస్తూ నెక్స్ట్ చెకప్‌కి వసి రాకూడదా అని నవ్వింది మహా. గుడ్ క్యాచ్. ఆ హెల్ప్ చేసి నన్ను ఆదుకో అమ్మ తల్లి అని నమస్కరించింది. అబ్బా ఆశ! ఆ పప్పులేం ఉడకవు. నన్ను రానివ్వకుండా ఎవరు ఆపలేరు అని తెల్ల ఎగరేశాడు. చిరుకోపంగా చూస్తూ ఎవరిని పీస్‌ఫుల్‌గా ఉండనివ్వరా అని ముద్దుగా కసిరింది ప్రజ్ఞ. ఓయ్ డాల్ నీకు డైలాగ్స్ లేవు మూసుకునుండు అని నవ్వి బై ఆంటీ అన్నాడు వశిష్ఠ. ఇలాంటి కొడుకు నాకెందుకు పుట్టలేదని 100 సార్లు అనుకుంటాను మహా. ఏమైనా రత్నానికి అన్నావు అని మురిపెంగా అందామె. దిష్టి పెట్టకు అని నవ్వి పద అమ్ము అంది మహా. మీరెళ్ళండి. ఈయన గారి గొడవ ఏంటో తెలుస్తాను అంది డాక్టర్. అమ్మో! వంటని చేసి సూదులతో కళ్ళబొడ చేస్తారా ఏంటి? అని భయం నటించాడు. భలే ఐడియా ఇచ్చావు థాంక్స్ అని సీజర్ తీసింది డాక్టర్. త్వరగా రా అని వెళ్ళారు. ఏం జరిగింది వసి? నేనొచ్చాక నీళ్ళు ఇంకా అలాగే నిలిగిందా? అని అడిగిందామె. ఆవిడ ఎంత నిలిగితే మనకేంటి అంటే న్యాయం మా పక్కనుంటే. మౌనీష్ వైఫ్‌ని నిజంగానే అదే చంపించిందా? లేక యశ్వంత్ చేయించాడా? ఈవిడ ప్రమేయమే ఎక్కువుందాంటీ. అన్ని లెక్కలు సరిచేస్తాను. స్నిగ్ధ మరణానికి కారణమైన ఆమెని రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేస్తాను. ఒకేసారి చంపకూడదు. ఏ డబ్బు బలుపుతో అయితే ఒక నిండు గర్భిణిని చంపిందో, ఆ డబ్బు ఎందుకు కొరకాకుండా చేసి శేష జీవితం అంతా జైలు 4 గోడల మధ్య గడిపేలా చేస్తాను. అసలు వదలను అని రౌద్రవదనంతో అన్నాడు వశిష్ఠ. వదలకు వశి. దాని ఆగడాలకు అంతే లేదు. ఎప్పుడూ డబ్బు జల్సాలకే ప్రాధాన్యత ఇచ్చింది. ఇద్దరి కొడుకుల లైఫ్‌లని నాశనం చేసిన మూర్ఖురాలు. ప్రజ్ఞ జాగ్రత్త. ఈ టైంలో మెంటల్‌గా స్టెబిలిటీ ఇంపార్టెంట్ అంది డాక్టర్. నేను చూసుకుంటాను. బై అని వెళుతూ, ఆ స్కాన్ రిపోర్ట్ కోసం ఒక్కసారి ఆలోచించకూడదూ అన్నాడు వసి. నిన్ను అంటూ సిజర్ విసిరింది డాక్టర్. గబాల్న డోర్ బయటకు దాటేసి నవ్వుకుంటూ వెళ్ళాడు వశిష్ఠ. రూమ్‌లో అటు ఇటు తిరుగుతూ బుసలు కొడుతుంది నీలాంబరి. తను ఎంతగానో హేట్ చేసే పేరు స్నిగ్ధ. బ్రతికి ఉన్న రోజులు తరిమి తరిమి చంపి తన పగ చల్లారలేదు. క్లోజెట్‌లో ఉన్న డ్రింక్ బాటిల్ తీసి గ్లాస్‌లో పోసుకుని వచ్చి బెడ్ మీద కూర్చుని మెల్లగా సిప్ చేస్తూ, ఆ దరిద్రపు గొట్టిది ఈ ప్రజ్ఞకి ఎలా పరిచయమైంది? పూర్తిగా చంపకుండా సగం మర్డర్ చేసిన ఎదవల్ని షూట్ చేసి పడేయాలి. మమ్మల్ని వాళ్ళ ముందు నీచంగా మాట్లాడతావా మౌని? అది నీ భార్య అని చెబుతావా? చాలా ధైర్యం వచ్చిందిరా నీకు. ఇదంతా చచ్చిన ఆ స్నిగ్ధ వల్ల. బ్రతికి ఉన్న ఈ ప్రజ్ఞ వల్ల. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తా అని పళ్ళు నూరుతూ గతాన్ని నెమరు వేసుకుంది నీలాంబరి. హైదరాబాద్ బ్రాంచ్ ఎంప్లాయ్ స్నిగ్ధ కాలేజ్ క్యాంపస్ సెలక్షన్‌లో సెలెక్ట్ అయింది. 1 ఇయర్ ఎలాంటి టెన్షన్ లేకుండా జాబ్, పీసీ అతి తక్కువ మంది ఫ్రెండ్స్‌తో హ్యాపీగా సాగిపోతుంది. అర్బన్‌లో పెరిగిన తను ఎవరికీ దగ్గరకు కాలేదు. తను ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇంట్రెస్ట్ చూపేది. అలాంటి ఆమె లైఫ్‌లోకి సుడిగాలి ఎంట్రీ ఇచ్చాడు మౌనిష్. మీటింగ్ కోసం బ్రాంచ్ విజిటింగ్ అని వచ్చిన అతని దృష్టిలో పడింది స్నిగ్ధ. ముగ్ధ మనోహర రూపంతో అమాయకపు ర్యాబిట్‌లా ఉన్న ఆమె మోము మౌనిష్ మనసులో ముద్రించుకుపోయింది. వర్క్ స్కిల్ చూసి టీమ్ లీడర్‌గా ప్రమోట్ చేశాడు. 2, 3 డేస్ అని వచ్చినవాడు కాస్త 1 మంత్ అక్కడే ఉండిపోయాడు. తెల్లగా రివటలా పొడవుగా ఉండి నవ్వే ఆభరణంగా ధరించిన మౌనిష్ రూపంతో పాటు బిహేవియర్ కూడా స్నిగ్ధకు నచ్చడంతో మెల్లగా అతని వైపు ఆకర్షితురాలైంది. స్నిగ్ధ అంటే ఇష్టం కాదు ప్రేమ అని అక్కడి నుండి వెళ్ళిన 1 డేకే తెలిసి వచ్చి తిరిగి మళ్ళీ వచ్చేశాడు. బయట మీట్ అవుదాం అన్నాడని బిర్లా టెంపుల్‌కి రమ్మంది ఆమె.
సన్నంచు పండుమిర్చి కలర్ జార్జెట్ చీరలో దివి నుండి భువికి దిగి వచ్చిన దేవకన్యలా కనిపించి రెప్పకొట్టగా అలాగే చూశాడు. నునుసిగ్గుతో బుగ్గలు మంకెన పువ్వులా మారగా తలదించేసిందామె. యువర్ లుకింగ్ గర్జియస్ స్నిగ్ధ అని చేతులు పట్టుకున్నాడు. భయంగా చూసింది. కలువలాంటి కళ్ళు టపటపలాడిస్తుంటే మరింత అద్భుతంగా అనిపించి అందంగా నవ్వుతూ, డోంట్ వరీ పద, నీతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి అన్నాడు మౌనిష్. దేవుని దర్శించుకుందాం అని దర్శనానికి వెళ్ళారు. దేవుడికి దండం పెట్టుకుంటుండగా నుదుట సింధూరం పెట్టి లవ్ యూ స్నిగ్ధ అని చెవి దగ్గర మెల్లగా చెప్పాడు. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.